హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు నేను మీ ముందుకి ఫుల్ డే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. సో ఈరోజు కొంచెం పనుండి బయటకైతే వెళ్ళాము. మా బాబుకి బర్త్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాలి అని చెప్పి. సో మేము ఈరోజు బయట ఎలా స్పెండ్ చేసాము, నాకున్న పనులన్నీ ఎలా క్లియర్ చేసుకున్నానంటే ఎలా కంప్లీట్ చేసుకున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో నేను షూట్ చేస్తున్నానండి. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బ్రదర్ని తీసుకుని మున్సిపాలిటీ ఆఫీస్కి అయితే వెళ్ళానండి. హాస్పిటల్లో చెక్ చేసినప్పుడు మా బాబుకి బర్త్ సర్టిఫికేట్ 1 మంత్ తర్వాత అప్లై చేసుకోవాలి అని చెప్పారు. సో ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాలి కదా అని చెప్పి మా బ్రదర్కి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో వాడిని తీసుకుని బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి అయితే వెళ్ళాము. అప్లై చేసిన ఒక 10 డేస్కి అయితే మాకు బర్త్ సర్టిఫికేట్ అయితే వస్తుందని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అయితే మా హస్బెండ్ది, నాది ఆధార్ కార్డ్ ఇచ్చాము అండ్ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసాము. సో అందులో జస్ట్ ఏ హాస్పిటల్లో డెలివరీ అయిందో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి మా ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ అయితే ఇచ్చేసి అండ్ మా బాబుకి పెట్టిన నేమ్ అయితే అందులో ఎంటర్ చేసినట్టయితే సో 10 డేస్ తర్వాత మాకైతే బర్త్ సర్టిఫికేట్ వస్తుందని చెప్పారు. సో ఇలా అయితే అప్లై చేసేసామండి. అప్లై చేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా కొంచెం షాపింగ్ అయితే ఉంది. సో అందుకని మధ్యాహ్నం లంచ్ అయితే బయటే తినేద్దామని చెప్పి అనుకున్నాం మా బ్రదర్, నేను. సో ఇక్కడ స్కై గార్డెన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ కొత్తగా మాకు అంటే ఇక్కడికి సినీప్లెక్స్ అయితే బిల్డ్ చేశారండి. సో అదే సినీప్లెక్స్లో స్కై గార్డెన్ రెస్టారెంట్ కూడా ఉంది అండ్ విజేత, ఇలా చాలా అయితే మా తాడేపల్లిగూడానికి డెవలప్ అయితే చేశారు. సో చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయండి. ఈవెన్ చెన్నై షాపింగ్ మాల్, జీవీ మాల్ అండ్ కేఎఫ్సీ వచ్చేసింది, డామినోస్ పిజ్జా అండ్ హైదరాబాద్లో క్రీమ్ స్టోన్ ఉండేలాగా డుమాన్ క్రీమరీ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఇలా చాలా ఫెసిలిటీస్ అయితే మాకు అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ కాంప్లెక్స్ అండ్ సినిమాస్ అనేది చాలామంది యూస్ చేసుకుంటున్నారు. ఈవెన్ మేమే 2 to 3 టైమ్స్ అయితే వెళ్ళామండి. సో అదే ఫ్లోర్లో స్కై గార్డెన్ కూడా ఉంది. ఇక్కడ బిర్యానీ అయితే బాగుంటుంది అని చెప్పారు. ఇంకా సరే వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి. సో ఇక్కడ వీడియో షూట్ చేసేది ఈరోజు మా బ్రదర్ అయితే బుక్ అయిపోయాడండి. సో ఎప్పుడైతే నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి నాకు క్లియర్గా వీడియో తీయడానికి అవ్వదు. సో ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు కాబట్టి సో వాడు అన్నీ క్యాప్చర్ చేశాడు. ఇక్కడ ఈ రెస్టారెంట్ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మాక్టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్యామిలీ రెస్టారెంట్ అన్నందుకు సో అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి అక్కడ హైదరాబాద్లో బార్బిక్యూలో ఉంటుంది కదా, సో బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు కదా రెస్టారెంట్లో. సో ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. సో ఆంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో ఫ్యామిలీతో ఎవరైనా వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళండి. మేము ఇక్కడ డ్రమ్ స్టిక్ అయితే ఆర్డర్ చేసాము. నేను ఇలానే చికెన్ తిన్నాను కాబట్టి నేనైతే క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ చేశానండి. సో మా బ్రదర్కి అయితే చికెన్ డ్రమ్ స్టిక్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. నేనైతే క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేశాను. సో తర్వాత మెయిన్ కోర్స్ వచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. సో ఫస్ట్ ఆర్డర్ చేసిన దమ్ బిర్యానీలో అయితే మొత్తం అంటే మసాలానే ఉంది. సో మాకు సర్వ్ చేస్తున్నప్పుడు ఆ సర్వ్ చేసే పర్సన్కి అర్థమైపోయింది ఇంత మసాలా ఉందని చెప్పి. మళ్ళీ వాళ్ళు మాకు కొత్తగా అయితే తీసుకొచ్చారు బిర్యానీ, సెకండ్ టైం అయితే తీసుకొచ్చారు. సో అందులో ఓన్లీ మసాలానే కాకుండా కొంచెం రైస్ వచ్చేలాగా చెప్పి తీసుకొచ్చారు. సో ఇక్కడ అది ఒకటి నచ్చిందండి. సో ఏమన్నా ఫుడ్ ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా చాలా బాగా అడిగి తెలుసుకుంటున్నారు. సో ఎవరైనా వెళ్ళాలంటే తప్పకుండా అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో సెకండ్ టైం తీసుకొచ్చి మళ్ళీ అయితే సర్వ్ చేశారు. సో ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మేము హైదరాబాదీ దమ్ బిర్యానీ అని చెప్పారు, ఎలా ఉంటుందో అనుకున్నాం, బట్ చాలా బాగుంది. ఇంకా షాపింగ్ వచ్చేసి V2కి అయితే వెళ్ళామండి. ఇది కొత్తగా పెట్టారు. ఇక్కడ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి అండ్ చాలా కలెక్షన్ అయితే ఉంది అని చెప్పారని ఇక్కడికి వచ్చాము. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది, బట్ నాకైతే కాస్ట్ వచ్చేసి రీజనబుల్ అయితే ఏం అనిపించలేదండి. ఒక్క టాప్ ఏది చూద్దామన్నా అబోవ్ 500-600 ఉంది, సింగిల్ టాప్ కూడా. సో కుర్తీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నాకైతే అన్నీ జస్ట్ విండో షాపింగ్లా చేశాను, అన్నీ చూసాను కానీ
కలెక్షన్ బాగుంది. ఈవెన్ ఒక కుర్తీ సెట్ తీసుకోవాలన్నా 1200-1300 ఉంది. అది కూడా పార్టీ వేర్ అయితే కాదు, నార్మల్ ఎప్పుడన్నా ఆఫీస్ వేర్ కింద వేసుకోవడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది. సో నేను అందుకే జస్ట్ విండో షాపింగ్ లాగా అన్నీ అయితే చూసాను. బట్ కలెక్షన్ అయితే బాగుంది. ఇది కొత్తగా పెట్టారండి, వాల్యూ అండ్ వెరైటీ అని చెప్పి V2 అని చెప్పి పెట్టారు. సో చాలామంది అంటున్నారు సో ఇక్కడ కలెక్షన్స్ బాగున్నాయి వెళ్ళండి అని చెప్పి. సో కలెక్షన్స్ బాగున్నాయి అండ్ అలానే కాస్ట్ కూడా అంత ఎక్కువేం కాదు, రీజనబుల్గానే ఉన్నాయని అన్నారు. బట్ నాకైతే ఏం రీజనబుల్గా అయితే అనిపించలేదు. బట్ కలెక్షన్ అయితే బాగుంది. ఎవరైనా కొత్త కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఆషాఢం ఆఫర్ ఏమైనా ఉందేమో అని చెప్పి వెళ్ళాము. ఆషాఢం ఆఫర్ అయితే ఏం లేదు. అండ్ కిడ్స్కి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ జెంట్స్కి కూడా టీ షర్ట్స్ అవన్నీ కూడా ఓకే బాగానే ఉన్నాయండి. కలెక్షన్ బాగుంది. మెన్స్ వేర్ అయితే బాగుంది. టీ షర్ట్స్ అవన్నీ 150 రూపీస్కి కూడా ఉన్నాయి. సో ఇంకా కిడ్స్కి వచ్చేసి ఇక్కడ స్టేషనరీ రిలేటెడ్ అయితే చాలా ఉన్నాయి, బాటిల్స్ అని అన్నీ. ఇంకా తర్వాత జీవీ మాల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ కేజీ సేల్ అని చెప్పి పెట్టారు. సో ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి జీబీ మాల్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే నేను ఒక 2 టాప్స్ అయితే తీసుకున్నానండి. అది బిలో 1000కే తీసుకున్నాను విత్ లగ్గిన్. సో ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. సో వెళ్ళిపోతున్నప్పుడు ఇలా వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఈవినింగ్ మేము వెళ్ళేసరికి 3:34 అయింది. మేము ఆఫ్టర్నూన్ 11:30-12కి అయితే బయటకు వచ్చాం. సో నేను తీసుకున్న టాప్స్ ఈ 2, ఇవి కూడా ఆఫర్లోనే. ఒక్కొక్కటి 399 అయితే పడిందండి. సో 1000 బిలోకే నా షాపింగ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసేసి ఈ వీడియోని కొంచెం హైప్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.